డ్రగ్స్ గంజాయి తరలించే వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా వారి ఆస్తుల్ని జప్తు చేస్తున్నామని ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. గుంటూరులో డ్రగ్స్కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్, ఎమ్మెల్యే మహ్మద్ నసీర్తో కలిసి రవికృష్ణ పాల్గొన్నారు. గాంధీ పార్కు నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు అనేక ఆపరేషన్లు చేపడుతున్నామని రవికృష్ణ తెలిపారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి బానిసలు కావద్దని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. ఆపరేషన్ చైతన్యం ద్వారా అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంజాయి పంట సాగు లేకుండా పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ గరుడ ద్వారా ఓపీఆర్స్ అబ్యూస్ జరగకుండా, అదేవిధంగా ఈగల్ ఆన్ ట్రైన్స్ అని చెప్పేసి ట్రైన్స్లో సరఫరా కాకుండా ఎక్కడెక్కడే ట్రాన్స్పోర్టేషన్ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం. ఎవరైతే విద్యార్థులు ఎడోల్సెంట్ ఏజ్లో ఉంటారో 10వ క్లాసు, 11వ క్లాసు, 12వ క్లాసు, ఆ విద్యార్థులు నికోటిన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ అలవాటు పడితే ఇంకా తర్వాత గ్రాడ్యుయేట్గా వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడే అవకాశం ఉంది. కాబట్టి సేఫ్ క్యాంపస్ జోన్లో ప్రత్యేకంగా విద్యార్థులకి టీచింగ్ లా అని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. డ్రగ్స్కి వ్యాపారాలు చేసేవాళ్ళు, డ్రగ్స్కి ప్యాడ్లింగ్ చేసేవాళ్ళు అందరి మీద మనం బాగా కఠినంగా చర్య తీసుకుంటున్నాను. అందరికీ రిమాండ్ చేసి జైలు పంపడమే కాదు, వాళ్ళ మీద పీటీ యాక్ట్ పెడతాము, ఎక్స్టర్మెంట్ ఇక్కడ నుంచి బయట పంపిస్తాము. ప్రజలు చూసి వాళ్ళకి చెప్తుంది దీస్ ఆర్ బ్యాడ్ పీపుల్, వాళ్ళు సొసైటీకి వాళ్ళు వద్దు, సొసైటీ కోసం వాళ్ళు రోగాలు ఉన్నారు, అది చేసే విధంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. అండ్ డ్రగ్స్కి అగెన్స్ట్లో ఇక్కడ నుంచి మనం గుంటూరు నగరం నుంచి ఒక నినాదాలు మనం స్టార్ట్ చేయాలి. చదువులకు అడ్డాగా ఉన్నటువంటి ఈ గుంటూరు ప్రాంతాన్ని డ్రగ్స్కి అడ్డాగా మార్చినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా గతంలో పాలకులకు ఉన్నటువంటి కొంతమంది డ్రగ్స్ను పెంచి పోషించినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గుంటూరు నగర ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఎవరు డ్రగ్స్ మాఫియా అంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి వాస్తవాలు ఈరోజు మనం చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు డ్రగ్స్ను గుంటూరు నగరంలో లేకుండా చేయాలనేటువంటి తపన ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాంది పలకడం జరుగుతూ ఉంది. యువతలో గాంజా ఎక్కువ పెరిగింది. యువత చాలా సరదాగా, చాలా చిన్న విషయం అనుకొని చాలా మంది గాంజాకి అడిక్ట్ అవుతున్నారు, గాంజా వాడడం స్టార్ట్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ సప్లై సైడ్ మీద పని చేస్తుంది, కానీ సమాజంలో కూడా ఇది డిమాండ్ కూడా మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అదే తరుణంలో ఈరోజు ర్యాలీ పెట్టడం జరిగింది.